నక్షత్రాలు చెప్పకూడదు. చదువుకున్న ఏమాలి నక్షత్రాలు చెప్పండి. ఇదేంటిది? ఆకాశం. ఆకాశంలో ఎవరిది? చందమామ. ఎవర్రా? అందరికీ మామ ఎవరు? మామ కాదు, చందమామ. ఎవరు చెప్పండి? చందమామ ఎవర్రా? అయితే ఈ చందమామ ఉంది కదా, చందమామ ఏమవుతుందంటే రోజు ఒకలా ఉంది, తగ్గుతా ఉంటుంది. కొంచెం ఏమవుతుంది? పెరుగుతా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఏముంది? పౌర్ణమి అంటది. ఏమంటది? నిండుగా తెల్లగా అందంగా ఉంటుందని ఏమంటుందని. ఈ పౌర్ణమి నెట్టి లాగితే ఏమైంది? తగ్గింది. దీన్ని ఏమంటుంది? పాటి ఏమంటుందని చెప్పు కదా. పాటి చెప్పు కదా. పాటి నెట్టే వచ్చింది. ఆ విద్యారోజు ఏమవుతుంది? ఉండిద్ది అంట. నెట్టే వచ్చింది. దగ్గర వచ్చింది అంట. నెట్టే వచ్చింది. చవితి. 4 రోజులు చవితి అంట. 4 రోజులు నెట్టే వస్తుంది. 5 రోజులు ఏమంటారు? వెరీ గుడ్. ఏమంటారు? అలాగేమవుతుందా? నెట్టేమవుతుంది? నెట్టే చెప్పండి. నెట్టే చెప్పండి. అష్టమి. సప్తమి 7 రోజులు. 8 రోజులు చెప్పండి. అష్టమి. అష్ట 8. నెట్టే చెప్పండి. అష్టమి చెప్తే ఏమవుతుంది? అమావాస్య ఏమవుతుందంటే మొత్తం కనబడదు, ఇలా కొత్తగా ఉంటుందంట. తగ్గిన రోజు ఏమంటామంటే మనము కృష్ణపక్షం అంటారు. ఏమంటుందండి? పక్షం అంటే మొత్తం ఎన్ని రోజులు? 15 రోజులు. ఆ 15 రోజులు ఏమంటామంటే మనము పక్షము అంటారు. ఏమంటుందండి? ఇంకో 15 రోజులు ఉంటుంది అండి మన. ఆ 15 రోజులు ఏమంటారు? ఇంకో పక్షం అంటారండి. మొత్తం 4 రోజులకి 30 రోజులు. ఇది కృష్ణపక్షము. ఇది ఏం చెప్పాము? శుక్లపక్షం. నాకు తిరుగుతా ఉంటుంది. ఓకేనా? దీన్ని ఏమంటారు? దీన్ని ఉండదా? ఏమైంది? దీన్నే చంద్రం లేదు ఏమంటామంటే ఎనభై అంటాం. చంద్రం మనము లేని రోజులు ఏమంటారు చెప్పండి? లేని రోజులు ఏమంటారు? ఏమంటారు? అమావాస్య చీకటిలో అసలే నీవు కనబడవు, పున్నమి రోజు వచ్చిందంటే వెన్నెల రాజు అంటావు, వెన్నెల రాజు అంటావు. ఒక్కసారి ఇటు రావు ఆకాశం, ఒక్కసారి ఇటు రావు ఆకాశం. పెద్ద పిల్లలు పాడదు కదా. అమావాస్య ఎట్లా నాకు కనబడతావా? చీకటి చూసింది. అమ్మో మన పెద్దలు ఏమంటారు? దెయ్యాలంతా జాగ్రత్త అలమాక అంటారు కదా. దెయ్యాలు ఉంటాయి ఏముండవు అంటే కనబడు. ఎవరు ఆ ఓడ తెల్ల చూపిస్తారు. ఓకేనా? మళ్ళా ఏమవుతుంది? ఇదే అలా మళ్ళా పాడ్యమి, అమావాస్య అనకూడదు. పూర్తి ఏమైంది? మీకు అమావాస్య చెప్పదు అంట చెప్తాను. నీకు ఏమైంది? మొత్తం ఏమైంది? పౌర్ణమి అంటారు. పున్నమి అంటారు. దీన్నే మనం ఏమంటారు? పున్నమి లేదా పౌర్ణమి అంటారు. పున్నమి రోజు వచ్చిందంటే వెన్నెల రాజు అంటారు, వెన్నెల రాజు అంటారు. ఇలా
పెరుగుతూ ఉంది, రోజు సూర్యుడు చంద్రగ్రహణం రోజు పెరుగుతూ ఉంది, దాన్ని ఏమంటారంటే శుక్లపక్షము అంటారు. శుక్లపక్షం. ఇది కృష్ణపక్షం, ఇది శుక్లపక్షం. ఓకేనా?